సెడిషన్ దేశద్రోహం లేదా రాజద్రోహం అని జనరల్గా పిలుస్తూ ఉంటాం. సెడిషన్ కేసెస్ అనేటువంటివి రీసెంట్గా బాగా మనకు న్యూస్లో ఉన్నాయి. దిశ రవి కేసు కానివ్వండి, కంగనా రనౌత్ కేసు కానివ్వండి, మరి సెడిషన్ కేసు అనేటటువంటిది కొంతమంది జర్నలిస్ట్ మీద, శశి థరూర్ మీద, వీళ్ళన్నిటి మీద పెట్టున్నారు. సో ఈ కంటెక్స్లో అసలు సెడిషన్ అంటే ఏంటి? సెడిషన్ కేసు వేసినప్పుడు అది ఒకవేళ నిరూపణ అవుతే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయినటువంటి జైలు శిక్ష ఉంటుంది? సెడిషన్ అనేటటువంటి దాన్ని ఎందుకు అంతగా క్రిటిసైజ్ చేస్తున్నారు? మరి అంత క్రిటిసైజ్ చేసేదాన్ని తీసేయచ్చు కదా, ఎందుకు అలాగే ఉంది? వీటన్నిటికీ సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్స్ చెప్పింది? ఈ 3 కేసెస్ సెడిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. మరి ఈ మూడిట్లోనూ దేని గురించి చెప్పడం జరిగింది? ఈ మూడిట్లోనూ మరి సెడిషన్స్కి సంబంధించి ఏం చెప్పడం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఆల్రెడీ మనం రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు, వీటిని 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి ఒక సిరీస్ చేశాం మనం. సో వాటిలో ఇవి ఆల్రెడీ ఉన్నాయి. వాటిని కనుక మీరు చూసుకోగలిగితే ఇంకా మిగిలిన కేసెస్ మీద కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ అనేటటువంటిది వస్తుంది. సరే, మనం ఈ సెడిషన్ అనేటటువంటి ఇష్యూతో స్టార్ట్ చేసేద్దాం. రీసెంట్ ఎగ్జాంపుల్స్లో దిశ రవి కేసు ఒకటి, దిశ రవి కేసు ఒకటి, జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, దీనికి సంబంధించినటువంటి వీళ్ళు కన్నయ్య కుమార్ వీళ్ళందరికీ సంబంధించి సెడిషన్ కేసులు, శశి థరూర్ మరియు ఇంకొంతమంది జర్నలిస్టులు వాటి యొక్క ట్వీట్స్ మీద సెడిషన్ కేసు అనేటటువంటిది ఉంది. వాటికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి కదా, వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే. అందుకోసం మనం ఈ సెడిషన్ అంటే ఏంటి, సెడిషన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏంటి, వీటన్నిటిని మనం చూడబోతున్నాం. సెడిషన్ అనేటటువంటిది ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటున్నాం. మనకి ఐపీసీ అని చెప్పేసి సిపిసి, సిఆర్పిసి ఇలాగా ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో ఈ సిఆర్పిసి, సిపిసి ఏ విధమైన ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని చెప్తే, ఐపీసీ అనేటటువంటిది ఏ విధమైనటువంటి పనిష్మెంట్స్ని ఇవ్వాలి అనే దాని గురించి ఇది మాట్లాడుతుంది. సో ఇవి రెండు వేరేటటువంటి చట్టాలు, ఇది డిఫరెంట్. సరే, ఈ ఐపీసీలో సెక్షన్ 124A అనేటటువంటిది సెడిషన్ అనేటటువంటి దాని గురించి చెప్తుందన్నమాట. సో ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపుగా హేట్రెడ్ని లేదా కంటెంప్ట్ని ఫిల్ చేసే విధంగా చర్యలు ఉంటే వాటిని సెడిషన్గా పేర్కొనొచ్చు అన్నట్టుగా చెప్పారు. 1870లో ఈ పర్టికులర్ ప్రొవిజన్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, సెక్షన్ 124A ఐపీసీ. సో ఇది సెడిషన్ అనేటటువంటి దాన్ని డీల్ చేస్తుంది. అప్పట్లో థామస్ మెకాలే నేతృత్వంలో ఐపీసీలో దీన్ని యాడ్ చేయడం జరిగింది 1870లో. మరి సెడిషన్ కేసు అనేటటువంటిది ఓవరాల్గా సెడిషన్ అనేటటువంటి దాని గురించి ఏం చెప్తుంది? సెక్షన్ 124A అనేటటువంటిది పదాల ద్వారా, వర్డ్స్ కానీ, రిటన్ కానీ, స్పోకెన్ వర్డ్స్ కానీ, సైన్స్ కానీ, ఏ విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారా అయినా సరే హేట్రెడ్ని లేదా కంటెంప్ట్ని దేనికి సంబంధించి గవర్నమెంట్ దేశం ఓవరాల్గా గవర్నమెంట్ వైపుగా తీసుకొని వస్తే సో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఫైన్, దాంతోపాటు 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ ఇది విధించడం జరుగుతుంది అని ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. మరి దేశద్రోహం అనేటటువంటి దాన్ని లేదా రాజద్రోహం అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్పినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో, ఇదిగో హేట్రెడ్ మరియు ఈ కంటెంప్ట్ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేయడము అంటున్నారు కదా. మరి ఇది ఏ సందర్భంలో వర్తిస్తుంది, ఏ సందర్భంలో వర్తించదు? ఎవరు డిసైడ్ చేయాలి ఏ సందర్భంలో వర్తిస్తుంది, వర్తించదు అనేది? పోలీసులే డిసైడ్ చేయాలి. మరి డిస్క్రిషన్ అనేటటువంటిది హెవీగా ఉంది. దాంతో నార్మల్గా క్రిటిసిజంని కూడా కొన్నిసార్లు సెడిషన్గా, దేశద్రోహం లేదా రాజద్రోహంగా పేర్కొని వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు అన్నటువంటిది క్రిటిసిజం అన్నమాట. దానికి సంబంధించి అసలు దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇంకొంత డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. సెడిషన్ చట్టం యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. సెడిషన్ చట్టాలు అనేటటువంటిది 17th century ఇంగ్లాండ్, సో వాళ్ళకి సెడిషన్ చట్టాలు అనేటటువంటివి చేసుకున్నారనమాట. ఆ తర్వాత దీన్ని
మన ఇండియన్ చట్టాల్లో కూడా సెక్షన్ 124A ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సెడిషన్ అనేటటువంటి చట్టాన్ని అప్పుడు మనం ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా ఉపయోగించారు. మరి ఫస్ట్ టైం ఈ సెడిషన్ అనేటటువంటి ప్రొవిజన్ని మన బాల్ గంగాధర్ తిలక్, సో ఈయనని 1897లో సెడిషన్ అనేటటువంటి నేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని వీళ్ళని సెడిషన్ దీని కింద అరెస్ట్ చేశారు. గాంధీజీని కూడా మరి యంగ్ ఇండియా అనేటటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాసినందుకు గాను కొన్ని గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఆయన మీద కూడా సెడిషన్ కేసులు అనేటటువంటివి పెట్టున్నారనమాట. ఏది స్వాతంత్రం రాకముందు. మరి ఇంత ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చేసిన తర్వాత సెడిషన్ చట్టం అనేది ఎందుకు తీసేయలేదు? ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటి దాన్ని సెడిషన్గా చూపిస్తూ అరెస్ట్ చేశారు. మరి ఇండిపెండెన్స్ తర్వాత అయినా మన వాళ్ళు ఎందుకు తీసేయలేదండి? ఎందుకు అలా కంటిన్యూ చేశారంటారు? అదే డౌటు మన రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు చాలామంది డిబేట్ చేశారు. ఇదిగోండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏదైతే రాజ్యాంగాన్ని ఫామ్ చేయడానికి ఉపయోగించేటటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉందో వాళ్ళు సెడిషన్ అనేటటువంటి దాని మీద ఎన్నో డిబేట్స్ అనేటటువంటివి చేశారనమాట. చాలామంది ఇదిగో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని సెడిషన్ చట్టాలు అనేటటువంటివి తీసేస్తాయి, దాన్ని తీసేయాలి అని చెప్పేసి బాగా డిబేట్స్ జరిగాయి. ఏదన్నా పొలిటికల్ డిసెంట్ ఉన్నా సరే సెడిషన్ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, తీసేయండి అని అడిగారు. కానీ దాన్ని అలా ఉంచారు. ఎందుకు ఉంచారు? దానికి ఆల్రెడీ కొన్ని ప్రొటెక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయిలే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, సో అది ఎలాగైనా సరే సెడిషన్ అనేటటువంటి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించకుండా ఇది ఫండమెంటల్ రైట్స్లో చేరుస్తున్నాం కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేలాగా ఉండకుండా చర్యలు తీసుకుంటారులే అన్నది అలాంటి ఉద్దేశంతో దాన్ని అలా ఉంచాం. అయితే మనకి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో బ్రిజ్ భూషణ్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఈ కేసెస్లో వీళ్ళని గవర్నమెంట్కి అగెయినెస్ట్గా వార్తాపత్రికల్లో వీటిలో ఆర్టికల్స్ రాసినందుకు గాను బాగా క్రిటిసైజ్ చేసినందుకు గాను వీళ్ళని సెడిషన్ చట్టాల కింద అరెస్ట్ చేశారు. దాంతో సుప్రీంకోర్టు గవర్నమెంట్ని మందలించింది. ఇదిగో సెడిషన్ అనేటటువంటి చట్టాలు ఉండాలి, ఎందుకని టెర్రరిజము ఇలాంటి చాలా కేసుల్లో కావాలని గవర్నమెంట్కి అగెయినెస్ట్గా పనిచేయకుండా ఉండాలంటే ఇలాంటి ఏదో ఒక ఉండాలి ప్రొటెక్షన్. కానీ ఇది ఇండిపెండెంట్ ఇండియా, దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నారనమాట. సో మరి మీరు ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఆర్టికల్ 19(1)A ఉన్నింది. ఆర్టికల్ 19(1)A అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని చెప్తుంది. మీరు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా ఏ విధంగా అరెస్ట్ చేయగలరు అని చెప్పేసి 1950లో ఈ చట్టాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో గవర్నమెంట్ అనేటటువంటిది ఇదిగో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కాదనట్లేదు, కానీ దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి అని చెప్పి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టంతో ఆర్టికల్ 19(2)ని తీసుకొని వచ్చింది. ఆర్టికల్ 19(2) అనేటటువంటిది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం కింద మన రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఆర్టికల్ ఉన్నింది ముందే, కానీ దాంట్లో ఈ పదాలని యాడ్ చేశారు. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ని అండర్మైన్ చేసిన, పబ్లిక్ ఆర్డర్ దీన్ని వైలేట్ చేసేందుకు ఏ విధమైనటువంటి చేసిన ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని వాళ్ళు క్లెయిమ్ చేయలేరు, వాళ్ళని గవర్నమెంట్ అరెస్ట్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్ 19(2)లో ఈ 2 ప్రొవిజన్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. 19(2) ఉన్నింది, ఫస్ట్ అమెండ్మెంట్తో ఈ రెండింటిని యాడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకని? వీళ్ళు సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది కాబట్టి. ఎక్కడుంది చెప్పండి మీకు రెస్ట్రిక్షన్స్లో ఇది లేదు కదా అని అడిగింది. సో ఆ విధంగా సెడిషన్ చట్టాలు అనేటటువంటిది ఎఫెక్టివ్గా అప్లై చేసుకునేందుకు గాను మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటి చేశారు. చాలామంది క్రిటిసైజ్ చేశారు, ఇండిపెండెంట్ ఇండియా ఇదేంటి మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని పెంచాల్సింది పోయి దాన్ని తగ్గించేలాగా అని. కానీ అప్పుడే ఏర్పడినటువంటి దేశము, దాంట్లో దాన్ని విభజన లేదా ప్రజలు గవర్నమెంట్కి వ్యతిరేకించేలాగా, సో దేశం యొక్క యూనిటీని వీటిని పోగొట్టేలాగా చెప్తున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత చాలామందిని చాలా కేసెస్లో సెడిషన్ అనేటటువంటి నేరం కింద అరెస్ట్ చేస్తూ వచ్చారు. మరి సుప్రీంకోర్టు అనేటటువంటిది చాలా జడ్జిమెంట్స్లో వీటికి సంబంధించి ఏ సందర్భాల్లో సెడిషన్ అనేటటువంటి నేరం వర్తిస్తుంది, వేటిలో వర్తించదు అనే దానికి సంబంధించి 3 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగిందండి. చాలా ఉన్నాయండి జడ్జిమెంట్స్, బట్ ఇవి 3 ఇంపార్టెంట్. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్,
బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. వీటిలో జనరల్గా మనం సెడిషన్ కేసు అనగానే కేదార్నాథ్ సింగ్ కేసుని ఎక్కువగా చెప్తా ఉంటారు. మీరు న్యూస్ పేపర్లో చదివిన జనరల్గా ఈ 3 వాటిలో ఇది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం చూసే కేసు అనమాట. బట్ 3 గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సో ఆ మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ చట్టం అనేటటువంటిది వాళ్ళకు ఉండేదండి. అప్పుడు మద్రాస్ స్టేట్, ఇప్పుడు మనలాగా తమిళనాడు ఇలాగ ఉండేది కాదు, మద్రాస్ స్టేట్ అని ఉండేది. సో అయితే అతను కొన్ని ఆర్టికల్స్ని వీటిని పబ్లిష్ చేశారు. దాంతో ఇదిగో ఈ మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ కింద అతని యొక్క ఏవైతే ఆ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని స్టాప్ చేయడం జరిగింది. స్టాప్ చేసి ఇదిగో సెడిషన్ ఇది అని అన్నారనమాట. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమందంటే ఇదిగో ఆర్టికల్ 19(1)A అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కల్పిస్తుంది. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. వీటిని ప్రొటెక్ట్ చేయాలి. ఒక డెమోక్రసీలో డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేటటువంటిది క్రిటిసిజంని, పొలిటికల్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయాలే కానీ దాన్ని తొక్కివేయకూడదు అని చెప్పేసి దీంతో చెప్పడం జరిగిందనమాట. అందుకే ఈ పర్టిక్యులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాతే ఆర్టికల్ 19(2)లో ఇందాక చెప్పినట్టు కొన్ని ఎక్స్ట్రా ప్రొవిజన్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్. చూడండి వాళ్ళు ఏమన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కింద వాళ్ళు ఆర్టికల్స్ రాస్తే వాళ్ళు సెడిషన్ అని చెప్పేసి అలా చేయడం అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని తీసేసినట్టే, అంటే ఫండమెంటల్ రైట్స్ని తీసేసినట్టే. సో దాన్ని మీరు చూసి ఆ ప్రొవిజన్స్ని అప్లై చేయండి అన్నట్టుగా రమేష్ థాపర్ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ కేసు కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఇతను కమ్యూనిస్ట్ అన్నమాట. సో అతను ఏం చేశాడు, వివిధ పాంప్లెట్స్ ఇవన్నీ పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని ఓవర్త్రో చేయండి అది ఇది అన్నట్టుగా చెప్పారు. సో సెడిషన్ చట్టం అనేటటువంటిది అప్లై చేసి అరెస్ట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏముందంటే ఇదిగో ఐపీసీలో సెక్షన్ 124A ఏదైతే ఉందో ఆ సెక్షన్ అనేటటువంటిది వ్యాలిడే, అది కాన్స్టిట్యూషనలే కానీ ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ అనేటువంటి చేయలేరు. చూడండి, సెక్షన్ 124A ఐపీసీ అనేటటువంటిది గవర్నమెంట్ ద్వారా లా అనేటటువంటిది ఏర్పాటు చేయబడినటువంటిది. సో దాన్ని ఉంచాలి. కానీ క్రిటిసిజం, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడాన్ని, కొంతమంది ఒక పార్టీని లేదా ఒక సభ్యులని క్రిటిసైజ్ చేయడాన్ని, ఇప్పుడు చూడండి బీజేపీ పార్టీని లెట్సే క్రిటిసైజ్ చేయడం అనేది వేరు, అసలు ఇండియన్ గవర్నమెంట్ అనే దాన్ని క్రిటిసైజ్ చేయడం వేరు. గమనిస్తున్నారా? సో ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటి దాన్ని క్రిటిసైజ్ చేయడం వేరు. ఈ రెండింటిని చూడాలి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో అప్పుడు పార్టీ వేరు, గవర్నమెంట్ అనేటటువంటిది వేరు. సో మీరు పార్టీని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారు, గవర్నమెంట్ని అండర్మైన్ చేశారని అనుకోవద్దు అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగిందనమాట. ఇంకొకటి ఇదిగో గవర్నమెంట్ అనేటటువంటిది ఓన్లీ క్రిటిసైజ్ చేయడమే కాదు, అది గ్రౌండ్ లెవెల్లో వైలెన్స్ని, ఇప్పుడు సెడిషన్ అంటే ఏంటి, అక్కడ గవర్నమెంట్ మీద నిజంగా ఇంపాక్ట్ చూపించగలగాలి. వాళ్ళు చేసిన మాటలు కానీ, వాళ్ళు పంపించిన పాంప్లెట్స్ కానీ, ఇవన్నీ ఓన్లీ వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు అని చెప్పేసి సెడిషన్ అనేటటువంటిది కాదు, దాని రిజల్ట్ అనేటటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. చూడండి, సుప్రీంకోర్టు ఓవరాల్గా సెక్షన్ 124A అనేటటువంటిది అది ఒకవేళ వైలెన్స్ని లేదా డిస్అఫెక్షన్ని ఇన్సైట్ చేస్తే మాత్రమే దాన్ని అప్లై చేయగలరు. అంతేగాని జస్ట్ వాళ్ళ మాటలతో మరి వాళ్ళు మాట్లాడారు ఇది సెడిషన్ అని కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటల ద్వారా వైలెన్స్ కానీ డిస్అఫెక్షన్ కానీ వచ్చుంటేనే మరి అది సెడిషన్ అవుతుంది. అది కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్. మరి ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. వీళ్ళు ఏం చేశారు, ఖలిస్తాన్ జిందాబాద్, రాజ్ కరేగా ఖల్సా ఇలాగా కొన్ని స్టేట్మెంట్స్ చేశారనమాట. ఇలాగ వీళ్ళు స్లోగన్స్ అనేటటువంటివి ఇప్పుడు ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఇలాంటి స్లోగన్స్ కొన్ని చేశారు. స్లోగన్స్ చేయగానే వీళ్ళని అరెస్ట్ చేసి సెడిషన్ చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇదిగో వాళ్ళు జస్ట్ స్లోగనీరింగ్ చేశారు, అంతేగాని వాళ్ళు స్లోగన్స్ చేయడం వల్ల
పబ్లిక్ ఆర్డర్ కానీ ఏమీ పోలేదు, వైలెన్స్ ఏమీ రాలేదు. సో పబ్లిక్ అనేటటువంటిది అసలు వాళ్ళకేమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటప్పుడు అది సెడిషన్ ఎలా అవుతుంది? ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలేషన్ అనేటువంటిది లేదు కదా. ఇందాక కేదార్నాథ్ సింగ్ కేసులో ఏం చెప్పాము? వైలెన్స్ అనేది ఇన్సైట్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే చూడండి, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్కి రెండింటికి తేడా ఉంది. అది బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అనేటటువంటిది. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఉపయోగించే రీసెంట్గా దిశ రవి కేసు కానీ వీటిలో టూల్ కిట్ అనేటటువంటిది పబ్లిష్ చేసినంత మాత్రాన అది దేశద్రోహము లేదా రాజద్రోహం నేరం కిందికి రాదు అని చెప్పేసి బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ప్రీవియస్ జడ్జిమెంట్ని రెఫరెన్స్గా తీసుకొని హైకోర్టు అలా చెప్పడం జరిగిందనమాట. సరే, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రిపీల్ చేయాలి అన్నారు. సో రిపీల్ చేయాలి అన్నదానికి ఏంటి, గవర్నమెంట్ ఇదొక అన్ఆథరైజ్డ్గా సెల్ఫ్ సెన్సార్షిప్, వాళ్ళని క్రిటిసైజ్ చేసే వాళ్ళని సెన్సార్ చేసుకోవడానికి, సో అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద చిల్లింగ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ అనేటటువంటి చూపిస్తుంది అని చెప్పేసి, డెమోక్రసీలో గవర్నమెంట్ యొక్క డెసిషన్ ఎవరు క్రిటిసైజ్ చేసినా వాళ్ళ వాయిస్ని నొక్కేసేందుకు ఇది ఉపయోగిస్తున్నాము అని చెప్పేసి, డిసెంట్ అనేటటువంటిది, రైట్ టు డిసెంట్, వ్యతిరేకతను తెలిపేటటువంటి హక్కు ఉంది, దాన్ని తీసివేస్తూ ఇది తీసుకొని వచ్చారు అని చెప్పేసి, ప్లస్ యూకేలో ఫస్ట్ చట్టం అక్కడ తీసుకొచ్చారు, వాళ్ళే దాన్ని తీసేశారు, మనం ఇంకా ఎందుకు ఉంచాలి, తీసేయాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఎందుకున్నట్టు ఆ చట్టము? సరే, అసలు మరి చాలామంది ఏం చెప్తూ ఉంటారు, గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఎవరు మాట్లాడితే వాళ్ళని సెడిషన్ చట్టం కింద అరెస్ట్ చేస్తూ ఉంటారు అన్నది ఒక క్రిటిసిజం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటి, ఇప్పుడు కొంతమంది వాట్సాప్ చాట్స్ అనేవి లీక్ అయ్యాయి. సో గవర్నమెంట్ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళతో దాన్ని షేర్ చేసుకొని, సో ఇలా దాన్ని మీరు సెడిషన్ కింద బుక్ చేయకుండా, సో మిగిలినవి గవర్నమెంట్ అగెయినెస్ట్గా స్లోగన్స్ ఇవి చేస్తే వాటి నుంచి ఇంపాక్ట్ ఏమీ రాకపోయినా సరే వాళ్ళ మీద మీరు సెడిషన్ కేసులు బుక్ చేస్తున్నారు అంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఒకలాగా, అనుకూలంగా లేని వాళ్ళ యొక్క క్రిటిసిజంని తొక్కేసేందుకు మీరు సెడిషన్ కేసును ఉపయోగిస్తున్నారు. అలాంటి అంత క్రిటిసిజం ఉన్నప్పుడు ఎంతోమంది ఆ సెడిషన్ అనేటటువంటి ప్రొవిజన్ని తీసేయాలి, అది ఎప్పుడుదో కొలోనియల్ చట్టము, ఆ బ్రిటిష్ వాళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని అరెస్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చింది, తీసేయాలి అంటున్నా సరే ఎందుకు దాన్ని ఉంచారండి? రిలవెన్స్ ఏంటి ఇంతకీ? సెడిషన్ చట్టం యొక్క రిలవెన్స్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక లిమిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. స్టేట్ అనేటటువంటిది కొంతవరకు దాన్ని రెగ్యులేట్ చేయగలగాలి. ఇండివిజువల్ అటానమీ అనేటటువంటిది ఇంపార్టెంట్, కానీ ఆ ఇండివిజువల్ అటానమీ అన్నది అబ్జల్యూట్ కాదు, అబ్జల్యూట్ రైట్ కాదు, దానికంటూ కొన్ని లిమిటేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్లో కూడా మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయొచ్చు. ఇదిగోండి దీని కింద చెప్పడం జరిగింది. సో ఎస్పెషలీ ఈ సెడిషన్ చట్టాలు అనేటటువంటిది సెషనిస్ట్ మూమెంట్స్, అట్రాసిటీస్ని, వీటిని ప్రాపగాండాస్, వీటన్నిటినీ చేయడానికి, వీటిని నిర్మూలించడానికి కావాలి. సో అందుకోసం ఈ సెడిషన్ చట్టాన్ని ఉంచాలి అని చెప్పేసి దాన్ని తీసేయలేదు. సరే, దాని రిలవెన్స్ ఉండాలి అని కొంతమంది అన్నారు, ఉండద్దు అని కొంతమంది అంటున్నారు. దాంతో గవర్నమెంట్ అనేది లా కమిషన్ ఆఫ్ ఇండియా, న్యాయ కమిషన్ అడిగింది, ఏం చేయమంటావు, సెడిషన్ని ఉంచమంటావా తీసేయమంటావా అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ నేను ఇక్కడ ప్లేస్ చేశానండి. మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఈ పారాగ్రాఫ్ కూర్చొని చదవండి. బట్ దీని యొక్క జిస్ట్ ఏంటి అంటే, లా కమిషన్ ఉండాలి అని డైరెక్ట్గా చెప్పలేదు, ఉండద్దు అని చెప్పలేదు. కానీ అదేం చెప్పింది అంటే, ఇప్పుడున్నటువంటి సమాజంలో డెమోక్రసీ అనేటటువంటిది ఇంపార్టెంట్, డెమోక్రటిక్ రైట్స్ అనేటటువంటి ఇంపార్టెంట్, డెమోక్రసీలో రైట్ టు డిసెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే వ్యతిరేకించాలి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా, లేకపోతే అది డెమోక్రసీ అవ్వదు, అటోక్రసీ అవుతుంది, అంతే కదా. సో రైట్ టు డిసెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్, కానీ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని డీల్ చేయడానికి స్ట్రింజెంట్ చట్టాలు అనేటటువంటిది ఉండాలి, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేయడానికి అని చెప్తూ పార్లమెంట్నే ఆలోచించమని కొన్ని క్వశ్చన్స్ని అది పోస్ట్ చేసింది. చూడండి, ఈ విధంగా ఇదిగో 124(a)ని కొన్ని పాయింట్స్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోండి. మిస్యూజ్ చేయకుండా ఎలా ఉండాలి,
ఓవరాల్గా లా కమిషన్ చెప్పింది ఉండాలి, కానీ దాన్ని మిస్యూజ్ అవ్వకుండా తగ్గించాలి అని అన్నది. అందుకోసం దానికి ఇన్ని రకాల క్వశ్చన్స్ వేసి ఎంత పనిష్మెంట్ అనేది ఉండాలి, ఈ రైట్ టు అఫెండ్ అనేటటువంటిది ఎంతవరకు, గవర్నమెంట్ కూడా అఫెండ్ అవ్వాలి, అఫెండ్ చేశారు నన్ను అని చెప్పి దాన్ని రాజద్రోహం అనలేం కదా. సో ఎంతవరకు హేట్ స్పీచ్ అనేటటువంటిది ఎంతవరకు లిమిట్ అవ్వాలి, ఇలాంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ని లా కమిషన్ పోస్ట్ చేసి ఫైనల్గా అయితే తీసేయమని చెప్పలేదండి. ఈ కొన్ని క్వశ్చన్స్ని లా కమిషన్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. సరే, ఈ డిస్కషన్ తర్వాత మనము సెడిషన్ చట్టాలు ఉండాలా ఉండకూడదా అండి? ఇప్పుడు చూస్తే మనకి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, నార్త్ ఈస్ట్ కానివ్వండి, ఇటు చాలా ప్రాంతాల్లో మనకి సెడిషన్ అనేటటువంటిది లేదు అనుకుందాం. ఎన్నో రకాలుగా విభజించడానికి ఎన్నో రకాల శక్తులు ఇవి పనిచేస్తూ ఉన్నాయి. సో కొన్ని కేసెస్లో మనకు కావాలి ఖచ్చితంగా, కానీ మరి దాన్ని మిస్యూజ్ తగ్గించాలా వద్దా? తగ్గించాలి. సో అందుకని చెప్పేసి మనం ఏం చేద్దాం, మరి వే ఫార్వర్డ్ ఏంటి అంటే, హయ్యర్ జ్యుడిషియరీ అనేటటువంటిది తన యొక్క సూపర్వైజరీ పవర్స్ అనేటటువంటి దాంతో ఇదిగో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ప్రొటెక్ట్ చేయాలి అన్నది క్లియర్గా ప్రెసిడెంట్ని సెట్ చేయాలి. సెడిషన్ యొక్క డెఫినేషన్ని నారో డౌన్ చేయాలి. బ్రాడ్గా గవర్నమెంట్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఎఫెక్ట్ చేయొచ్చు కదా. సో ఓన్లీ ఇంటిగ్రిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, సావర్నిటీ వీటిని దెబ్బతీసేలాగా ఉంటేనే సెడిషన్. అలా గనుక డెఫినేషన్ని మారిస్తే చాలా మిస్యూజ్ అనేది తగ్గుతుంది. సివిల్ సొసైటీ అనేటటువంటిది యాక్టివ్ రోల్ అనేటటువంటిది ప్లే చేయాలి. ఆర్బిట్రరీగా సెడిషన్ చట్టాలని వీటన్నిటిని ఇంపోజ్ చేస్తుంటే. సో ఫైనల్గా మన ఆర్గ్యుమెంట్ ఏంటి? సెడిషన్ చట్టం ఉండాలి, కానీ దాన్ని మిస్యూజ్ అనేది తగ్గాలి. ఏదైనా అది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిదండి, అవసరమే, కానీ దాని మిస్యూజ్ ఎంతవరకు తగ్గించగలమన్నదే దానికి ఎఫెక్టివ్నెస్ మనకు చెప్తుంది. సో ఈ డెఫినేషన్ని నారో డౌన్ చేయడం అనేటటువంటిది బెస్ట్ పాసిబుల్ వేగా మనం చెప్పచ్చు. ఇది సెడిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, సెక్షన్ 124A ఏం చెప్తుంది, వీటికి సంబంధించిందండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ రైటింగ్లో ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. దీనికి సంబంధించిన PDF కూడా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అది మీకు అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.